హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ వీడియోస్. వరమహాలక్ష్మికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్, అలాగే కలసానికి అమ్మవారిని శారీ డ్రాపింగ్ ఎలా చేయాలి ఈ వీడియోలో చూపిస్తున్నా. మీ దగ్గర ఏది ఉంటే ఆ కలర్ చున్నీ కానీ పంచ కానీ శారీ కానీ ఇలా వేసుకోండి. నా దగ్గర ఇలా మల్టీ కలర్స్లో చున్నీ ఉంది, అందుకే ఇలా వేసుకున్నా. కలర్ఫుల్గా నీట్గా ఉంటుందని. నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ పూలతోటి ఇలా డెకరేషన్ చేస్తున్నా. మీ దగ్గర ఒకే రకంగా ఉంటే అవి పెట్టుకుని ఇంకా బాగుంటుంది. లేదు ఇదే ప్లేస్లో రియల్ పూలతోటైనా అదే బంతి పూలతోటైనా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చు. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కమలం పూల మాల అయితే ఇలా ఉందండి, డెకరేషన్ కోసమే తీసుకున్నాను. దానిని అటు ఇటుగా కూడా పెట్టేస్తున్నా. కొంచెం మిడిల్ అయినా పెట్టుకోండి కనిపించేలాగా. వైట్ క్లాత్ మీద అయితే ఇంకా క్లియర్ గా ఈ ఫ్లవర్స్ అవి బాగా కనిపిస్తాయి. మల్టీ కలర్ మీద అంత నీట్ గా అయితే కనిపించట్లేదు. మామిడి ఆకులు తీసుకుని ఇలా ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా పెట్టేసుకుంటున్నా. ప్లస్ లాగా పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకుంటే ఫ్లవర్ షేప్ వస్తుంది. మీరు ఎన్ని ఆకులైనా పెట్టుకోవచ్చు. నేను 3 ఆకులు అయితే ఇలా పెట్టుకుంటున్నా. స్టాప్లర్ తోటి ఇలా పిన్ పెట్టేసిన మధ్యలో ఆ పిన్ కూడా కనిపించకుండా ఇలా చామంతి పువ్వు పెట్టేసి పిన్ను గుచ్చేసి క్లాత్ కి అయితే పెట్టేస్తున్నా. మీరు డబుల్ టేప్ తోటైనా అంటించుకోవచ్చు, లేదంటే ఇలా పిన్ తోటైనా గుచ్చేసుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే ఎన్ని పూలు కావాలంటే అన్ని పూలు ఈ విధంగా అయితే పెట్టుకోండి. నేను కొన్ని అయితే ఇలా పెట్టి చూపిస్తున్నా. మీరు చామంతి పూలైనా పెట్టుకోవచ్చు, గులాబీ పూలైనా పెట్టుకోవచ్చు, మామిడాకుల ప్లేస్ లో తమలపాకులైనా మందారం ఆకులైనా ఏ ఉంటే ఆ పువ్వులతోటి ఆకులతోటి అందంగా డెకరేషన్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా వరమహాలక్ష్మి పూజకి అయితే నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. ఈ డెకరేషన్ మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇప్పుడు అమ్మవారికి శారీ డ్రాపింగ్ ఎలా చేయాలనేది చూపిస్తున్నా. ముందుగా పళ్ళు తీసుకొని ఈ విధంగా చిన్నగా ఈ విధంగా అయితే కుచ్చులు వేసుకోవాలి. ఇలా వేసుకొని నీట్ గా సర్దుకొని పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పీట పెట్టి పీట మీద ఇలా ఒక స్టీల్ గిన్నె అయితే పెడుతున్నా. మీరు పెద్దదైనా చిన్నదైనా మీకు ఎంతది కావాలంటే సైజుని బట్టి తీసుకోండి. అందులో బియ్యం కానీ నీళ్లు కానీ ఏవైనా పోయండి. ఎంత లెంత్ కావాలో అంత చూసుకొని హైట్ సరిపోయినాక పైన ఇంకొక బిందె అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. తర్వాత పళ్ళుతోటి ఇలా అయితే కట్టేసుకోవాలి. నీట్ గా ముందైతే సెట్ చేసుకోండి. ఎక్కడ ఏమి గ్యాప్ లేకుండా శారీ అయితే ఈ విధంగా కట్టుకోండి. తర్వాత అన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకోండి, నీట్ గా అనిపిస్తుంది. ఇప్పుడు ముందుగా ఊడిపోకుండా కట్టుకున్న దారాన్ని పిన్నుల్ని వాటన్ని తీసి నీట్ గా సర్దుకుండా అప్పుడు శారీ డ్రాపింగ్ నీట్ గా కనిపిస్తుంది.
ఇలా నీట్గా శారీ అంతా సర్దుకున్నాక మీ దగ్గరున్న నగలతోటి అమ్మవారిని అందంగా అలంకరించండి. బిందులో నేను కొన్నే నీళ్లు పోసిన, అందుకే కదులుతుంది. మీరు కొంచెం కాస్త ఎక్కువగా నీళ్లు పోసుకోండి, అప్పుడు కదలకుండా బాగుంటుంది. మీ దగ్గర చెప్పాను కదా, ఏ నగలు ఉంటే అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలని మీ మనసు కనిపిస్తే ఆ విధంగా అమ్మవారిని అయితే అలంకరించుకోండి. నేనైతే నా దగ్గర ఉన్న వాటితోటి ఈ విధంగా అమ్మవారిని అలంకరిస్తుండే. బిందె మీద ఒక కొబ్బరికాయ పెట్టి దానికైతే అమ్మవారి ఫేస్ అయితే ఈ విధంగా కట్టుకుంటున్నాను. ఇలా పెట్టేసుకుంటే నీట్ గా ఉంటది. అలాగే జడ పెట్టి జడకు కూడా పువ్వులు ఈ విధంగా పెట్టి అమ్మవారికి అయితే అందంగా అలంకరిస్తుండే. చెప్పాను కదా, మీ మనసుకి ఎలా అనిపిస్తే ఆ విధంగా అలంకరించండి. అలాగే పువ్వులతోటి కూడా ఇలా పెట్టేస్తున్నా. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు అన్నట్టు అనిపిస్తుంది. అలాగే నా దగ్గర ఉన్న ప్లాస్టిక్ పువ్వులను కూడా పెడుతున్నా. నా దగ్గర ఒకే రకంగా ఉండేవి 2 అయితే లేవు, అందుకే ఇలా 2 వేరుగా ఉండే పువ్వులను అయితే పెడుతుండే. ఇదే ప్లేస్ లో మీరు మామిడాకులు కానీ అరటాకులు కానీ ఏవైనా పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్దు. బ్లౌజ్ పీసెస్ తోటి అమ్మవారిని అందంగా డెకరేషన్ చేసిన దాని వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా. మీకు ఇంట్రెస్ట్ చూడండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.